నా కండ్లు ఇంత పెరిగి పెరుక్కొనేస్తే అమ్మా అప్పయ్య పరమాత్మకి ఏం తప్పు చేసినావా దేవుడు నా కండ్లు పుట్టుకుని పెరుక్కొనేస్తామ్మా ఎవరు తప్పు చేయంగా నా కండ్లు పోలేమా ఎవరికి అన్యాయం చేయంగా కండ్లో కనిపించదు మన నిజం అంటే పొగల్లా కనిపిస్తాయ్యా దాని మరి రాత్రిలో కనిపించమాట ఎవరు తప్పు చేయండి నా కండ్లు పోలేమా పోతే మా అన్న తమ్ములకి ఏమన్నా తప్పు చేయండి మేము 5 జనం అన్నల తమ్ములు నలుగురికి అర్ధ ఎకరా త్యాగం చేసి అంతా ఇచ్చేసాను నలుగురికి అర్ధ ఎకరా వాళ్ళకి ఇచ్చేసాను నువ్వెంత పెట్టుకోండి నేను 12 ఎకరాలు తీసుకున్నాను మంచి కూడా అప్పయ్యా ఏం నీకు పోలి ఇక్కడ అట్లా పోతే కొనేమన్నాను మా అమ్మ మా తప్పు చేసినాను ఏమో నాయనా మా అమ్మ మా పిల్లలు చల్లగా ఉండాలని నన్ను పెంచినారు నన్ను పెద్ద చేసినారు వాళ్ళు రుణం పెట్టుకోకూడదు అని చెప్పి ఇవిడు అవతలకి ఎడేస్తాను వాళ్ళకి ఇలా వాళ్ళకేమో రోగం ఉంది తట్టా కలాస్ కూడా అవతకేసినాయి నన్ను ఎంగిళ్ళు కనుక వెళ్ళకూడదని వాడితో చల్లగానే ఉండాలి ఎవరు తప్పు చేయండి అట్లా పోతే పోనేమో నా పెళ్ళాం బిడ్డలకి ఏమన్నా తప్పు చేస్తాడని నా పెళ్ళాం ఒకదానికి నొప్పు కాకూడదు అని చెప్పేసి పడంలో ఇంగిద్దరిని కట్టుకో ఇక్కడ ఏం నీ కప్పాలి నా కళ్ళలో ఏం నీ కప్పాలి నా కళ్ళలో ఎవరు తప్పు చేయంగా నా కళ్ళు పాపిష్టి దేవుడు నా కళ్ళు పుట్టుకులు పెరుకుని అమ్మా నువ్వేడున్నావమ్మా నీ ముందరే ఉన్నాను అప్పయ్యా నా ముందరే ఉండవు నీ ముందరే అయ్యో నా బంగారు నా వజ్రమే నా డైమండ్ అయ్యా నీ వంగి సుమారు యాలు ఇంత సన్నగా అయిపోయింది తగలా అది మైక్ స్టాండ్ ఇదే మైక్ ఇది అమ్మకు మేకు ఇది మైకు ఇది స్టాండ్ అమ్మా కండ్లు నువ్వే ఆడుండవమ్మా నీ పక్కలో ఉన్నా ఆయన పక్కలో ఉన్న చూసే భాగ్యం లేదు మనకి అవునప్పుడు కండ్లు పేరుకొనేస్తాం చెల్లి ఆడుండవు పరమాత్మ కండ్లు పెరుక్కొనేస్తామా ఎవరు తప్పు నా కండ్లు నేను ఈ నడమ రాత్రంతా పుడుకులాడుతూనే ఉండాలి ఏంటి బాత్రూమ్ లేమ్మా గ్యాస్ట్రిక్ జాస్తి అయిపోద్దానికి బాత్రూమ్ పుడుకులాడాలి అయిపోతాను నువ్వే నువ్వు చేత అడ్డం పెట్టద్దు పుట్టుకు చేతులు అడ్డం పెడుతుంది అమ్మ ఏం కావాలి మగాళ్ళు బాధ ఇంత అర్థం చేసుకోలేదు బాధ ఉండు చిక్కలేదు చేతులు అడ్డం పెట్టకూడదు ఆయన ఉండి అమ్మ తలకాయ ఇట్లా ముట్టుకో చూపిస్తా నా చెబుతా నువ్వా లేపోయా చూద్దాం అమ్మకి ఎంతలా ఉందా తలకాయలో నా కొడుకు నువ్వులే అమ్మా బాబు బాగుండవమ్మా బాగున్నా ఎన్నాళ్ళు అయినమ్మా నీ మొగం మూసే మొగం చూసి పెళ్లికి మిచ్చికైతే అడ్జస్ట్ చేసుకోమ్మా పట్టి చేస్తాను చదువు సంఘంలో నా కొడుకు నేను ఏడుండవా ఈడే ఉన్నాను అప్పయ్యా అట్లా ముట్టకూడదు రారు నీకేం కళ్ళే ఉన్నట్టుంది అమ్మా బాబు దేవుడు కళ్ళు పెరుకొనేసినమ్మా పెరుక్కునేసింది కళ్ళు రాలంటే ఒకే ఒక మార్గం ఏమి ఈ పావుగొండలో మహాపతివ్రత అంటే నువ్వే మహాభక్తురాలంటే పెళ్లి చేయికి రోగాలు గుణాలు చేసే శక్తి ఉంటుంది నువ్వు తలమి చేయి పెడితే ఎన్నో రోగాలు వస్తాయంట పోతాయి నేను చేయి పెట్టినదంటే ఒట్లా నువ్వు చేయి పెట్టిందనుకో ఒకటి వెళ్ళిపోయా జైంద్ర రమణ గోవింద